హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హమాలేజ్ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఈ స్లాబ్ అయితే వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం. ఇది మనం ఫ్లోరింగ్ వేసి ఉంది ఆల్రెడీ స్లాబ్ మీద. ఆల్రెడీ మనం వాళ్ళ వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ కూడా వేయించారు, అంతా పలిగిపోయి ఫ్లోరింగ్ అనేది డ్యామేజ్ అయిందంతా. అయినా మనం ఇప్పుడు ఫ్లోరింగ్ అనేది రిమూవ్ చేసి మనం వాటర్ ప్రూఫ్ అయితే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఫ్లోరింగ్ అయితే తీసేస్తున్నాం, మొత్తం ఫిట్టింగ్ చేస్తున్నాం. ఈ స్లాబ్ నుండి విడిపోయి ఫ్లోరింగ్ అంతా డ్యామేజ్ అయింది. ఇదంతా ఇట్లా డ్యామేజ్ అయిన ఫ్లోరింగ్ మనం ఖచ్చితంగా తీసి మదర్ స్లాబ్ నుండి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఫ్లోరింగ్ టైట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం పైన నుండి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా సౌండ్ వచ్చే ఫ్లోరింగ్ కానీ క్రాకులు వచ్చిన ఫ్లోరింగ్ కానీ చూసుకోవాలి మనం. దాని తర్వాతనే రిమూవ్ చేసినా లేదా అనేది ఆలోచించి ప్రూఫింగ్ అనేది చేసుకోవాలి. ఉట్టిన అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. మనం ఇక్కడ చూస్తున్నట్టు మనం ఇదంతా ఫ్లోరింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనం రిమూవ్ చేసేస్తున్నాం. ఇదంతా తీసేసి మనం అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే చేస్తున్నాం. మనం స్టిప్పింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది. మొత్తం ఫ్లోరింగ్ మదర్ స్లాబ్ అయితే తీసేసినాం. ఇప్పుడు మనం డస్ట్ ఇదంతా రిమూవ్ చేసి స్లాబ్ అంతా కడిగి ప్రూఫింగ్ అయితే చేస్తాం. డస్ట్ మొత్తం ఊడిసి సంచలనం మొత్తం. సో మనం ఫస్ట్ ఈ విధంగా వాటర్ అయితే తెలిసి మనం అయితే ఊడవాలి. ఫస్ట్ డస్ట్ అనేది డస్ట్ అనేది మనం క్లీనింగ్ చేసుకుంటే వాటర్తోనే ఫాస్ట్గా క్లీన్ అవుతుంది మనకు స్లాబ్. పైపు పైన మోటార్ పెట్టి సగం వాటి కడిగేసారు. ఎటు నేను కొట్టి అదే అదే పోనీ కుప్పలని తీసాడు. మనం డస్ట్ అంతా తీసిన తర్వాతనే మనం స్లాబ్ అనేది క్లీనింగ్ చేసుకోవాలి. ఇలా డస్ట్ ఉన్నప్పుడు చేస్తే పైపులు జామ్ అయితే ఉంటుంది కింద గ్రైన్ పైపులలో. కడిగిన డస్ట్ చిన్న చిన్న కచరా ఇవన్నీ రిమూవ్ చేసినాకనే వాటర్తోనే కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఈ విధంగా వస్తే మనకు స్లాబ్ అనేది మనమైతే స్లాబ్ అయితే నీట్గా మోటార్ ప్రెషర్తో కడిగి మొత్తం నీట్గా అయితే కడిగేసినాం స్లాబ్ అయితే. ఇప్పుడు చుట్టూ అయితే మనం ఎడ్జ్ అయితే కట్టుకుంటున్నాం గల్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్జికి మనం గల్తా కోటింగ్ వేసుకున్న దాని తర్వాత మనం ఎడ్జ్ అయితే కట్టేస్తున్నాం. ఎస్బిఆర్ కోటింగ్ ఫస్ట్ అయితే సైడ్కి వేసి గల్తా అనేది మనం కడుతున్నాం. మనం స్లాబ్ అయితే ఈ విధంగా డస్ట్ లేకుండా తీసుకోవాలి. డస్ట్ రిమూవ్ చేసిన తర్వాతనే క్లీనింగ్ అయిన తర్వాత మనం పైన చిన్న స్లాబ్ అనేది డస్ట్ తిని పడ్డది, అది క్లీన్ చేసేటప్పుడు అది క్లీన్ చేసుకున్నాం. తర్వాత మనకి ఈ స్లాబ్కి వచ్చేసి క్రాక్లు అయితే బాగా వచ్చింది మనకు. ఈ క్రాక్లు అయితే మనం ఫిలాప్ చేస్తున్నాం. దాని మీద అట్లా దిగుతాయి. క్రాక్లు అయితే మనం ఎస్బిఆర్ లెటర్ ఫస్ట్ వచ్చి దాని తర్వాత ఈపీ గ్రౌటింగ్ అనేది మనం చేస్తున్నాం. దీనికి ఈ క్రాక్లలో అన్ని క్రాక్లు అంటే పదని బాగా వచ్చి స్లాబ్ బెండ్ మనకి మన క్రాకులు బాగా వస్తుంది లీకేజ్ వల్ల. ఇవన్నీ క్రాకులు మనం ఈపీ గ్రౌట్తో ఫినిషింగ్ చేసి కోటింగ్ అయితే వేసినాం. ఇది మీరు చూడవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం క్రాకులు అయితే మనం పంపిస్తున్నాం లిక్విడ్ వాటర్ ప్రూఫ్ కెమికల్ని. ఈ క్రాక్ అన్ని ఫిలప్ అయిన తర్వాతనే మనం కోటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఎస్బిఆర్ ఫస్ట్ కోటింగ్ అయితే మనం మిక్స్ చేసుకుంటున్నాం. బర్జర్లో ఎస్బిఆర్లో మనం బ్లాక్ సిమెంట్ యాడ్ చేసుకుని ఫస్ట్ కోటింగ్ అయితే వేసుకోవాలి మనం. క్రాక్లు అయితే మనం ఈపీ గ్రౌడ్తో అంతా ఫిలిప్ చేసినాం. ఇదంతా కింద పైన చూడవచ్చు, కింద అన్ని ఫినిషింగ్ చేసినాం ఇదంతా. దాని తర్వాత మనం కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ఎస్బిఆర్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు స్లాబ్ అయితే ఇది పాలిమర్ డైల్యూట్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం
లూజ్ లిక్విడ్ దీనికి ఫస్ట్ కోటింగ్ వేసుకోవాలి మనం బ్లాక్ సిమెంట్ యాడ్ చేసి. ఇలా పాలిమర్ మనం డైల్యూట్ చేసుకోవడం వల్ల స్లాబ్ అంతా పీల్చుకుంటుంది, వాటర్ దిగి ప్లస్ లేదా మొత్తం ఈ కెమికల్ దిగి టైట్ చేసుకుంటుంది స్లాబ్ అంతా. ఈ విధంగా ఫస్ట్ మనం కోటింగ్ వేసుకోవాలి, మనం ఎస్బిఆర్ కోటింగ్. ఇదంతా మనకు ఫస్ట్ కోటింగ్ అయిపోయింది. ఇప్పుడు చిన్న హెయిర్ క్రాక్స్ కానీ డస్ట్ ఇవన్నీ మొత్తం టైట్ చేసుకుంటుంది ఇది వాటర్ ప్రూఫింగ్ ఫస్ట్ కోటింగ్. ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. దీని తర్వాత మనం బడ్జెట్లోనే లడాక్ సీల్ 2K అని సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఇది 5 లీటర్ పాలిమర్ వస్తుంది, 10 kg పౌడర్ వస్తుంది, రెండు మిక్స్ చేసుకొని మనం అయితే సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం వాడుతున్నది బర్జర్ కాబట్టి ఇందులో ఫస్ట్ ఎస్బిఆర్ ఉంటుంది, సెకండ్ కోటింగ్ వచ్చి తీసుకోవాలి మనం 2 కాంపోనెంట్. ఇందులోనే పౌడర్ వస్తుంది, పౌడరు పాలిమర్ రెండు మిక్స్ అయి ఉంటుంది మనకు. ఈ రెండింటి మనం మిక్స్ చేసుకొని కోటింగ్ అయితే అప్లై చేసుకోవాలి. మనం సెకండ్ కోటింగ్ అయితే అప్లై చేసుకోవాలి. సో మనం ఇప్పుడు సెకండ్ కోటింగ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇదంతా సెకండ్ కోటింగ్ మనం అయిన తర్వాత టైం తీసుకుని మనం థర్డ్ కోటింగ్ కూడా ఇది వేసుకోవాలి. ఇప్పుడు మేమైతే స్లాబ్కి అయితే మొత్తం 3 కోటింగ్లు అయితే వేసినాం ఇదంతా. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా స్లాబ్ బిల్డింగ్ ఏదైనా లీకేజ్ ఉంటే మాకు పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మేమైతే వాటర్ ప్రూఫింగ్ అయితే మీకు చేసిద్దాం, విత్ మెటీరియల్ అయినా పర్లేదు, ఇంక్లూడ్ అయినా ఎట్లయినా సరే ఆ విధంగా చేసిద్దాం. సో మనం ఈ విధంగా అయితే మనం కోటింగ్ అయితే వేసేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి. సో మొత్తానికి అయితే స్లాబ్ అయితే మనం ట్రిపుల్ కోటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ట్రిపుల్ కోటింగ్ వేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది స్లాబ్. సజ్జ స్లాబ్ పైన పెంటాస్ కూడా మనం ట్రిపుల్ కోటింగ్ మొత్తం పర్ఫెక్ట్ చేసినాం. చిప్పింగ్ చేసి క్రాకులు అంతా ఫినిషింగ్ చేసి చుట్టూ ఎడ్జ్ కట్టి ఎస్బిఆర్ ఫస్ట్ కోటింగ్ వేసి 2 కాంపోనెంట్ డబుల్ కోటింగ్ వేసినాం అడ్డం పొడుగు. నెక్స్ట్ డే వచ్చి మనం వీడియో తీసుకున్నప్పుడు ట్యాంక్ నిండిన వాటర్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎట్లా ఆగిందో. వాటర్ అనేది కిందకి పీల్చుకునే ఛాన్స్ అనేది ఉండదు మనకు. ఈ విధంగా అనేది మనకు వాటర్ ప్రూఫింగ్ అనేది పనిచేస్తుంది. చూశారుగా, వాటర్ ఎట్టుపోకుండా మనకు అట్లనే ఉండదు. ఈ విధంగా మనం మదర్ స్లాబ్కు వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాతనే ఫ్లోరింగ్ అనేది లాగాలి, అప్పుడు ఫెయిల్ అవ్వదు.